హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు డాక్టర్ సంధ్యా తివారీ. నేను సైకాలజిస్ట్, కౌన్సిలర్, పాలమూరు యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం కంపారిజన్ అంటే పోల్చడం. పోల్చడం అన్నది జనరల్గా వెరీ కామన్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. దాంట్లో మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు పాజిటివ్ కంపారిజన్ అంటే ఏంటి ఈరోజు మనము అర్థం చేసుకుందాము. కంపారిజన్ లైఫ్లో మనకు మంచిదైనా సరే చెడుదైనా సరే చిన్నప్పటి నుంచి మనకు అలవాటు పడి ఉన్నది ఏంటంటే, చూడు నువ్వు ఎట్లా చేస్తావు, వాళ్ళ అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని మనము పోల్చి ఎప్పుడైనా చూస్తాము. సో కంపారిజన్ది సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. చిన్నప్పటి నుంచి పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, ప్రతి వాళ్ళ మీద ఉంటుంది. సో దీనిని ఇప్పుడు మనము ఎట్లా సద్వినియోగం అంటే పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి మనం ఇప్పుడు అర్థం చేసుకుందాము. చూడండి, లైఫ్లో ఎప్పుడైనా సరే మనము కంపేర్ చేసుకునేటప్పుడు మనల్ని మనతో కంపేర్ చేసుకోవడం నేర్చుకోవాలి. అదే ఏంటంటే, ఇప్పుడు నేను ఈరోజు ఒక వర్క్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పాయింట్స్ ఉందనుకోండి, ఆ 10 పాయింట్స్ స్కేల్లో నేను ఈరోజు 5 ఉన్నాను. రేపు నేను ఆ 5కి 5.5 అయినా సరే 5.6 అయినా సరే అని ఉండాలి మన మైండ్లో. అదే మనము వేరే వాళ్ళతో పోల్చినప్పుడు ఎట్లా అవుతుందంటే, ఈరోజు మన ముందు సంబడి మోర్ సక్సెస్ఫుల్ ఉండుండొచ్చు. అప్పుడు మనం ఏమనుకుంటాము, కంప్లీట్లీ ఓకే, నేను ఏంటి ఆయన ముందు ఆర్ ఆమె ముందు, అసలుకి నేను సాధించింది ఇప్పట్లో నథింగ్ అని ఒక ఆలోచన వస్తుంది. దట్ ఈస్ వెరీ రాంగ్. ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే మనము డిప్రెస్ అయిపోతాము. చాలామంది స్టూడెంట్స్ అనుకోండి, పిల్లలు అనుకోండి, చిల్డ్రన్ ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు కంపేర్ చేసుకునేటప్పుడు చాలా మనకంటే పైకి ఉన్న వాళ్ళని చూస్తున్నారు. పైకి ఉన్న ఎందుకున్నారు, ఎలా వచ్చారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మనకు తెలియదు. కాబట్టి అలాంటి కంపారిజన్స్తో పిల్లలకి చాలా నెగిటివ్ ప్రభావం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ఒక అలవాటు చేసుకోవాలి. తన గురించి తనకే చెప్పాలి. కానీ చూడు, నువ్వు ఇలా చేసావు, మన పక్కింటి వాళ్ళు ఇలా చేశారు, లేదంటే వేరే ఆంటీ ఇలా చేసింది, ఇట్లాంటివి ఎప్పుడు కూడా మాట్లాడడం చాలా తప్పండి. అలానే ఒకవేళ మనము వేరే విధంగా ఆలోచిస్తాము. ఇప్పుడు మన పిల్లలే మనల్ని కంపేర్ చేస్తే, చూడమ్మా నువ్వు ఇలా ఉన్నావు, వేరే వాళ్ళ ఆంటీ ఎలా ఉంది, నువ్వు ఇంత కుకింగ్ చేయగలవు, వేరే వాళ్ళ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇంత కుకింగ్ చేస్తుంది. మనము ఈ విధంగా ఒకసారి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది కంపారిజన్ ఎంత నెగిటివ్ అంటే కాంపిటీషన్ని తెస్తుందండి. మనకు మోటివేషన్ కావాలనుకుంటే మనతో మనల్ని మనము పోల్చుకొని మనం ఏమున్నాము, నిన్న ఏమున్నాము, ఈ రోజుకి ఎట్లా మారుతున్నాము, అట్లాంటి మైండ్లో ఒక కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇన్కల్కేట్ చేయాలి పిల్లల్లో. అదే కంటిన్యూ అవుతుంది తర్వాత కూడా. ఆ ఒక మనకు స్వభావం అంటారు, అంటే వ్యక్తికి ఒక స్వభావం లాంటిది ఏర్పరచాలంటే మనము దాని గురించి కృషి చేయాలి. సో దానికి ఫస్ట్ ఇంపార్టెంట్ పాత్ర వహించేది మాత్రం పేరెంట్సే. సో వాళ్ళకు చిన్నప్పటి నుంచి మనము ఏదైనా చెప్పేటప్పుడు పాజిటివ్గా మోటివేట్ చేసి, చూడు నాన్న, లేదంటే లుక్ ఇది నువ్వు చేస్తే ఇట్లా అవుతుంది, నువ్వు లాస్ట్ టైం ఇంత తెచ్చుకున్నావు, ఇన్ని మార్క్స్ వచ్చాయి నీకు, ఈసారికి ఇన్ని తెచ్చుకుంటే చాలు, సో ఇలా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనము కంపారిజన్ ఒకవేళ వేరే వాళ్ళతోనే చేసుకుంటూ ఉంటే ఇంకొక సైడ్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ అబ్బాయి అమ్మాయి ఒక 70-80% తెచ్చుకుంటున్నారు. ఒక పర్టికులర్ ఇయర్లో వాళ్ళ క్లాస్మేట్స్ అనుకోండి చాలా డల్గా ఉంటారు, ఆర్ మంచి అంత సీరియస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రారు. నాట్ జస్ట్ పర్సంటేజ్తోనే మనకి ఏం లేదు, కానీ బట్ స్టిల్ నాన్ సీరియస్గా ఉండే వాళ్ళు ఉంటారు, తక్కువ సమయం కేటాయించే వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఈ కంపారిజన్లో అప్పుడు కూడా చైల్డ్ కంపేర్ చేసుకుంటాడు. మా మమ్మీ ఎప్పుడు నాకు కంపేర్ చేసేది కదా, ఇప్పుడు మళ్ళీ నేను కంపేర్ చేసుకుంటే ఈ సిచ్యువేషన్లో, ఈ స్టేజ్లో వేరే వాళ్ళు నా ఏజ్లో ఉన్న వాళ్ళు ఇంతవరకు చదువుతున్నారు, నేను ఇంత చదివాను. అంటే మా ఫ్రెండ్స్ 4 గంటలు చదువురు ఇంటికి వెళ్ళాక, నేను మాత్రం 5 గంటలు చదివాను, అదే చాలా గొప్పది అని ఒకలాంటి నెగటివ్ ట్రాప్లో పిల్లలు కూడా పడిపోతారు. అందుకే కంపారిజన్ కూడా ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి, మనల్ని మనమే కంపారిజన్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు వన్ మోర్ థింగ్ అండి, కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనము సైకోమెట్రిక్ టెస్ట్ అనుకోండి, ఇట్లాంటివి టెస్ట్ ఉంటాయి. అట్లాంటివి ఇక్కడ మనకు యూస్ఫుల్గా ఉంటాయి. అంటే మనం ఎప్పుడైతే టెస్ట్ తీసుకుంటున్నామో మనము ఎక్కడున్నాము, ఏ స్టేజ్లో ఉన్నాము, బేసిక్ లెవెలా మనది, అంటే ఆర్ మేబీ యావరేజ్ లెవెలా, అడ్వాన్స్ లెవెలా, అంటే ఓన్లీ మన
ఐక్యూని బట్టి, మన ఇంటెలిజెన్స్ని బట్టి వచ్చే రిజల్ట్ మీద ఆధారపడి దానికి పైకి తీసుకుని వెళ్ళాలంటే ఎలాంటి లైక్ మేబీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆర్ ఎలా మనము పాజిటివ్గా హ్యాబిట్స్ కల్టివేట్ చేసుకోవాలి, అలాంటిది మనకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటూ వస్తుంది. బట్ మనము టెంపరరీ మన సరౌండింగ్స్తో కంపేర్ చేసుకున్నప్పటి సిచ్యువేషన్లో మాత్రం మనకు సరౌండింగ్స్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనము సమ్టైమ్స్ చాలా ఉల్లాసంగా ఫీల్ కావచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఉన్న సరౌండింగ్స్ మీకంటే తక్కువ ఉన్నప్పుడు మీరు చాలా మోటివేట్ అయిపోతారు, చాలా రెచ్చిపోతారు. ఓకే ఫైన్, ఏదో నేనే చాలా మంచిగా చేస్తున్నాను, నేనే సాధించాను అలా అవుతుంది. లేదు, మీలో ఉన్న సరౌండింగ్స్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకంటే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మీకు డిప్రెషన్ వస్తుంది. అలా జరగవద్దు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒక్క మన పాలసీ పెట్టుకోవాలండి, మనకు మనమే కంపారిజన్, మనకు మనమే రోల్ మోడల్ కావాలి. వేరే వాళ్ళతో పోల్చుకొని వేరే వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేదు ఎందుకు, ఇట్లా కాకూడదు. కానీ ఒకటి ఉంది, ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కొత్తగా నేర్చుకోవాలనుకుంటాము, దట్ ఈస్ గుడ్. అంటే నాలెడ్జ్ అబ్జార్బ్ చేయడానికి, నాలెడ్జ్ తీసుకోనికి ఇట్ ఈస్ ఆల్ రైట్, నో డౌట్ యూ కెన్ గో ఫర్ గెటింగ్ ద బెస్ట్ ఫ్రమ్ అవుట్ సైడర్స్. బట్ మీరు మాత్రం వేరే వాళ్ళ దగ్గర నుంచి నెగటివ్స్ తీసుకున్నట్లు వేరే వాళ్ళతో కంపేర్ చేయడం నెగటివ్గా ఈజ్ రాంగ్. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేశాను, ఏం చెప్పారంటే ఇప్పుడు మనము అబ్జార్ప్షన్ అంటే వేరే వాళ్ళలో ఉన్న మంచిని ఒక స్పాంజ్ లాగా అబ్జర్వ్ చేసి, అది మంచితనం అండి, అది మంచిది. కానీ కంప్లీట్గా మీరు కంపేర్ చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్, వాళ్ళ ఐక్యూ, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్, వాళ్ళ గ్రోత్ లెవెల్, వాళ్ళ సైకలాజికల్ డెవలప్మెంట్ అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో ప్రతిదీ వేరియేషన్ ఉన్నప్పుడు ఓన్లీ ఒక ప్లేస్లో మీరు కంపారిజన్ ఎట్లా చేసుకుంటారు, అది చాలా తప్పు. అందుకే కొంతమంది అంటారండి, ఇప్పుడు ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ఈ జనరల్ కేటగిరీ ఆఫ్ కండక్టింగ్ ఎగ్జామ్ ఈజ్ ఆల్సో రాంగ్ అని అంటారు. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళను అదే పరంగా టెస్ట్ పెట్టడం, అదే విధంగా ప్రతి వాళ్ళను యూనో అంటే ఇప్పుడు యూనిఫార్మిటీ గురించి మనం అది చేస్తున్నాము, నో డౌట్. ఎందుకంటే ప్రతి వాళ్ళకు డిఫరెంట్గా టెస్ట్ అవన్నీ కండక్ట్ చేయడం కష్టం కాబట్టి యూనిఫార్మిటీ గురించి చేస్తున్నాము. బట్ కొంతమంది ఇప్పుడు దాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారండి, ఎందుకంటే ఇలాంటివి ఉండడం వల్ల కొంతమందికి టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు యావరేజ్గా లేబుల్ అవుతున్నారు. అంటే యావరేజ్గా వాళ్ళను అంటే ఒక లేబుల్ అంటే పిలుస్తున్నాము, ఎందుకంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ అకాడమిక్స్లో మంచిగా లేదు. బట్ దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ రాంగ్. అందుకే మనం ఒక హ్యాబిట్ డెవలప్ చేసుకొని పాజిటివ్ తీసుకోవాలి లైఫ్లో. కంపారిజన్స్ అంటూ చేసినా కూడా మంచి ఎవరి దగ్గర ఉంది, వాట్ ఈస్ గుడ్. వన్ మోర్ పర్స్పెక్టివ్ చూద్దామండి. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకున్నప్పుడు కూడా ఎట్లా చేసుకోండి, ఇద్దరిని చూడండి. అంటే వేరే బయట వాళ్ళని కంపేర్ చేసి వాళ్ళలో ఎవరిది మంచి పాలసీ, ఎవరిది మంచి హ్యాబిట్, అది అబ్జర్వ్ చేసుకోండి. అంటే మీతో పోల్చకండి, బయట వాళ్ళను, బయట ఎలిమెంట్స్ని, బయట ఉన్న సబ్జెక్ట్స్ని పోల్చుకొని మీరు వాళ్ళ దగ్గర నుంచి గుడ్ తీసుకునేటప్పుడు మీరు పోల్చుకోండి. అంటే ఏది నాకు బెస్ట్ దొరుకుతుంది, ఆ ఉన్న అవైలబుల్ ఆప్షన్స్ని మీరు పోల్చుకొని తీసుకోవడం అది మంచిది. కానీ మనము మన సామర్థ్యాన్ని కంపేర్ చేయడం చాలా తప్పు. అంటే చెప్పినట్లుగా మనము యూనిక్ అనుకోవాలి, వీఆర్ ఓన్లీ వన్. అంటే నాలాంటిది వేరే వాళ్ళకి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, నాలాంటి అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉండకపోవచ్చు. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు బీ ఆఫ్ హెల్ప్ టు యూ వెన్ యూ డోంట్ కంపేర్. కంపారిజన్ విల్ లీడ్ ఓన్లీ టు ప్రాబ్లమ్స్. అంటే కొన్ని పదాలు ఇంగ్లీష్లో చెప్పాను, దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనము కంపారిజన్ చేసేటప్పటికి చాలాసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మంచిది చాలా తక్కువ సమయాల్లో జరుగుతుంది. అందుకే ఈ కంపారిజన్ హ్యాబిట్ని కంప్లీట్లీ తీసుకొని బయట పెట్టేసి ఓన్లీ పాజిటివ్స్, వాట్ ఈజ్ టు బి డన్ అంటే ఏం చేయాల్సింది అట్లాంటివి ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం మంచిది. బట్ అదర్వైజ్ దిస్ ఇస్ అ ట్రాప్ అండి. పిల్లల్ని, అమ్మాయిల్ని అంటే కంపారిజన్తో ఒకసారి ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్ బ్రదర్ సిస్టర్స్ వాళ్ళలో కూడా భేదభావాలు డెవలప్ అవుతాయి. మనము కొన్ని మూవీస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ దీనికి. ఎక్కడైతే చెప్తారు, నన్ను ఎప్పుడు కూడా మా తమ్ముడితో పోల్చి నెగటివ్ చెప్పడము, ఆర్ మేబీ నా చెల్లెలతో పోల్చి నాకు నీ పర్ఫార్మెన్సెస్ తప్పు చెప్పడం, ఇలాంటివి జరిగినప్పటికీ ఫ్యామిలీస్లో కూడా డిఫరెన్సెస్ వస్తాయి. సో మనం ఈరోజు ఆలోచించాల్సింది ఏంటంటే కంపారిజన్ ఈజ్ సంథింగ్ వెరీ రాంగ్ అన్లెస్ అండ్ అంటిల్ మీ ఇద్దరికి ఉన్న సిట్యువేషన్ మనము
ప్రతి అంటే సర్కమ్స్టాన్సెస్ సర్కమ్స్టాన్సెస్ సేమ్, అప్పుడు కంపేర్ చేయండి. లేదంటే మీరు మిమ్మల్నే మీతో పోల్చుకోండి. మీరు నిన్న ఏమున్నారో దానికి మీలో ఇంప్రూవ్మెంట్ ఉందా, ఓకే, అది ఉంటే మాత్రం మీరు సాటిస్ఫైగా హ్యాపీగా ఉండాలి. బట్ కంపారిజన్ చేసుకొని పైకి ఉన్న వాళ్ళని చూసి మనము నర్వస్ కావడం, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసి ఏదో మనము రిలాక్స్ అయ్యి లేజీగా తయారు కావడం చాలా చాలా తప్పు. అందుకే పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి కంపారిజన్ అన్నట్లు, పోల్చడం అన్నట్లు ఒక హ్యాబిట్ని యూజ్ చేయొద్దు. ఎప్పుడు కూడా అసలుకి అది తేవద్దు లైఫ్లో మాత్రం. దట్ ఈస్ వెరీ రాంగ్. గుడ్ తీసుకోండి వేరే దగ్గర నుంచి, మంచిని ప్రతి ప్లేస్లో స్పాంజ్ లాగా అట్రాక్ట్ చేయండి, కానీ కంపారిజన్ చేయకండి. సో ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది ఇదే అండి. పోల్చడం నెగటివ్గా మనల్ని బాధల్లో పెట్టొద్దు. అందుకే పోల్చడం కంప్లీట్లీ పక్కన పెట్టి పాజిటివ్గా మోటివేషన్, పాజిటివ్ ఇన్స్పిరేషన్ తీసుకోవడం మనకు అందరికీ మంచిది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.